తరచూ విపరీతమైన తలనొప్పి వస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నారా? ఛాతీలో నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తే చాలామంది పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారు. కాస్త రిలాక్స్ అవ్వగానే పట్టించుకోరు. మళ్ళీ నొప్పి వస్తే అదే రిపీట్ చేస్తారు. కానీ కొన్ని రకాల నొప్పులను ఇలా వదిలేయకూడదు. తరచూ వస్తూ ఉంటే శరీరంలో ఏదో సమస్య ఉన్నట్టు సిగ్నల్స్ కావచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ సమస్యలు ముదిరిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా లైట్ తీసుకోకూడని 7 రకాల నొప్పులు ఏవో చూసేద్దాం. ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా తలనొప్పి వస్తే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. తరచూ ఇలా జరుగుతూ ఉంటే వీలైనంత త్వరగా సంబంధిత వైద్యులను సంప్రదించాలి. ఒక్కోసారి ఇది బ్రెయిన్ ట్యూమర్ లేదా బ్రెయిన్ హెమరేజ్కు సిగ్నల్ అయి ఉండొచ్చు. జలుబు ఉన్నప్పుడు తలనొప్పి వస్తే సైనస్ హెడేక్ కావచ్చు. అందుకే తలనొప్పి తీవ్రంగా వస్తే దానికి కారణాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అశ్రద్ధ చేయకూడదు. తీవ్రమైన ఛాతీ నొప్పిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది హార్ట్ అటాక్, న్యూమోనియాకు సిగ్నల్ కావచ్చు. కొన్నిసార్లు గుండె సమస్య వచ్చినప్పుడు నొప్పి తక్కువే ఉండొచ్చు, అంతగా తీవ్రత ఉండకపోవచ్చు. కానీ తరచూ ఛాతీలో ఇబ్బందిగా అనిపిస్తే నొప్పి తీవ్రమయ్యే వరకు కూడా ఆలస్యం చేయకూడదు. ఛాతీపై గట్టిగా నొక్కినట్టు ఒత్తిడిగా భారంగా అనిపించినా అలర్ట్ అవ్వాలి. కొందరికి తరచూ విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఏవో మందులు వేసుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఇలా పెయిన్ తరచూ వస్తూ ఉంటే అపెండిసైటిస్ అయి ఉండొచ్చు. అది పగిలిపోయేంత వరకు నిర్లక్ష్యం చేయకూడదు. గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ సమస్యలు, స్టమక్ అల్సర్స్, పేగుల్లో అడ్డంకులు ఉన్న కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకూడదు. నడుము నొప్పి ఎక్కువగా పనిచేయటం వల్లనో సరిగ్గా కూర్చోకపోవడం వల్లనో వచ్చిందని ప్రతిసారి అనుకోకూడదు. వెన్నెముక ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్లు లేదా నరాలు తీవ్రమైన ఒత్తిడికి గురవడం వల్ల కూడా తరచూ నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఒకవేళ బ్యాక్ పెయిన్తో పాటు జ్వరం కూడా వస్తూ ఉంటే కిడ్నీల్లో సమస్యకు సంకేతం కావచ్చు. అందుకే తరచూ నడుము నొప్పి వస్తూ ఉంటే జాగ్రత్త పడాలి. కాలి పిక్కల్లో తీవ్రమైన నొప్పి డీప్ వెయిన్ థ్రాంబోసిస్, DVTకి సంకేతం కావచ్చు. కాళ్లలోని లోతైన నరాల్లో బ్లడ్ క్లాట్ అవ్వడాన్నే DVT అంటారు. ఇది చాలా డేంజర్. దీనివల్ల ప్రతి ఏడాది లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్లడ్ క్లాట్ చిన్న ముక్కలుగా విడిపోయి రక్తనాళాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అవి ఊపిరితిత్తుల్లోకి వెళితే అది పల్మనరీ ఎంబోలిజంకు దారితీయొచ్చు. దీనివల్ల శ్వాస తీసుకోవటంలో తీవ్ర ఇబ్బందులు సహా చాలా సమస్యలు ఎదురవుతాయి. క్యాన్సర్, ఒబెసిటీ, ప్రెగ్నెన్సీ, వృద్ధాప్యం, తరచూ సుదీర్ఘ ప్రయాణాలు చేయటం, బెడ్ రెస్ట్లో ఉన్నవారు శరీరాన్ని ఎక్కువగా కదిలించకపోవటం వల్ల కాలి పిక్కల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి ఎలాంటి నొప్పి లేకుండా కాలి పిక్కలు వాచిపోతాయి. ఇలా వాపు, నొప్పి వస్తే ఏమాత్రం లేట్ చేయకుండా డాక్టర్ను కలవాలి. ఒక్కోసారి పాదాల్లో విపరీతమైన మంట, నొప్పి ఉంటాయి. సూదులతో గుచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది డయాబెటిక్ న్యూరోపతి కూడా అయి ఉండొచ్చు. ఎక్కువ కాలం పాటు బ్లడ్ షుగర్ కంట్రోల్లో లేకుంటే నరాలు దెబ్బతింటాయి. దానివల్ల ఇలా జరుగుతుండొచ్చు. నరాల డ్యామేజ్, పోషకాల లోపం, రక్తహీనత, మూత్రపిండాల సమస్య ఉన్న పాదాల్లో మంటలు రావచ్చు. కొందరికి కళ్ళలో నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ ఎక్కువగా స్క్రీన్ చూడడం వల్ల లేదా నిద్ర సరిగా లేకపోవటం వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ కంటిలో తీవ్రమైన నొప్పి కొన్ని రకాల సమస్యలకు లక్షణాలు కావచ్చు. కంటిలో గ్లాకోమా, రెటినల్ డిటాచ్మెంట్, వాపు, ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు ఉండొచ్చు. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్, టిప్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. స్టే హెల్దీ, స్టే ఫిట్, లివ్ హ్యాపీ.